విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉండట చూస్తాము. ఎదురుచూపు, నిరీక్షణ ఇది కొంచెం కష్టమే. ప్రార్థించిన జవాబు రాకపోతే చాలా బాధగా ఉంటుంది కదా. అయినా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? జవాబు వచ్చేంత వరకు ప్రార్థించాలి అని. అయితే ఇలా ప్రార్థించి ప్రార్థించి నిరాశ నిస్పృహలతో ఉన్నావా? ఇంకా జవాబు రాలేదని నీకొక శుభవార్త. ఎందుకనగా నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉంచిన ఈ నిరీక్షణ నిన్ను ఏమాత్రమూ సిగ్గుపరచదు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. 100 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము 90 ఏళ్ల వృద్ధాప్యము కలిగిన స్త్రీ అయినటువంటి షారాకి దేవుడు గర్భఫలాన్నిచ్చాడు. ఇస్సాకు అనే సంతోషాన్ని వారికిచ్చాడు. మరి నీ జీవితంలో కార్యం చేయడా?